SAP rollout implementation business process gap analysis document business process master list. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఎలా అడుగుతారండి రియల్ టైంలో హౌ మెనీ సేల్స్ ఆర్గనైజేషన్ యూ హ్యావ్ అని అడుగుతారండి. కానీ రోల్ అవుట్లో అలా కాదు. ఎందుకంటే మీకు ఆపర్చునిటీ వచ్చింది, ఇప్పుడు మీరు కంపెనీలో జాయిన్ అవుతారు, ఆల్రెడీ ఇంప్లిమెంట్ వేరే వాళ్ళు చేసి ఉంటారు, మీరే ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసి మిమ్మల్ని రోల్ అవుట్లో పంపించవచ్చు. అది మేబీ జరగచ్చు, జరగకపోవచ్చు. అదే జరిగితే కనుక మీకు ఇంప్లిమెంటేషన్ అన్ని క్లియర్గా పిక్చర్ అంతా తెలుసు కాబట్టి మీరు హ్యాండిల్ చేసుకోగలరు. మేబీ మీరు జాబ్ అప్లై చేసినప్పుడు డైరెక్ట్ రోల్ అవుట్లో జాబ్ వచ్చింది, మీకు అప్పుడు ఎవరైతే ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేశారో ఆ పర్సన్ ఉంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇస్తాడు. లేకపోతే బేసిస్ కన్సల్టెంట్ షేర్ డ్రైవ్ అని ఒక ఫోల్డర్ ఉంటుందండి, ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ అందరికీ యాక్సెస్ ఇస్తారు. మీ టీమ్ మెంబర్స్ అందరికీ, ప్రాజెక్ట్ మేనేజర్కి, బేసిస్ వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. అది దాంట్లో ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంటుందండి. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే SAP S4 అనే ఇంప్లిమెంటేషన్ కియా మోటార్స్ క్లయింట్, సో FICO, MM, SD, PP, PM, QM, WM, ABAP, బేసిస్ అన్నీ ఉంటాయండి. మీరు SDని డబుల్ క్లిక్ చేసి దాంట్లో 6 ఫోల్డర్స్ ఇన్సర్ట్ చేయాలండి. ప్రాజెక్ట్ ప్రిపరేషన్, ఎక్స్ప్లోర్ బిజినెస్ బ్లూ ప్రింట్, కన్ఫిగరేషన్ అండ్ ఫైనల్ ప్రిపరేషన్ అండ్ రన్ అండ్ MOM ఫోల్డర్స్ అన్నీ కూడా దాంట్లో ఇన్సర్ట్ చేయాలండి. అప్పుడు మీరు కూడా ఏ రియల్ టైంలో రోల్అవుట్ ప్రాజెక్ట్కి వెళ్తే అలాంటి ఫోల్డర్ చెక్ చేసుకుంటే ప్రాజెక్ట్లో ఏం చేశారు అన్నీ కూడా క్లియర్గా మీకు ఉంటాయండి. టోటల్గా ప్రాజెక్ట్లో ఏ రియల్ టైం ప్రాజెక్ట్ అయినా సరే కంపల్సరీ ఈ 6 టెంప్లెట్స్ ఉంటాయండి లోపల. సో మనకి ఇంప్లిమెంటేషన్లో కంపెనీ కోడ్స్ ఎన్ని ఉన్నాయి, ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి, బిజినెస్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి, సేల్స్ ఆర్గనైజేషన్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ చెక్ చేసుకున్నాక EC01లో చెక్ చేయాలండి. EC01లో చెక్ చేసుకున్నాక మొత్తం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డిజైనింగ్ అంతా కనపడుతుంది. సో మీరు ఇప్పుడు రోల్అవుట్ ప్రాజెక్ట్లు అసైన్ అయ్యాక మీ కంపెనీ హైదరాబాద్లో ఉంది, కియా మోటార్స్, బ్రాంచెస్ వచ్చి చెన్నైలో ఉన్నాయి, పూణేలో ఉంది, ముంబైలో ఉంది. మీరు యూఎస్లో ఉన్నారు, లాస్ ఏంజల్స్లో, మీకు బ్రాంచెస్ వచ్చి కియా మోటార్స్ కాలిఫోర్నియాలో ఉంది, టెక్సాస్లో ఉంది, హోస్టన్లో ఉంది, డిఫరెంట్ ప్లేసెస్లో. దాన్నే రోల్అవుట్ ఇంప్లిమెంటేషన్ అంటారు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఆల్రెడీ మీకున్న డాక్యుమెంటేషన్ అంతా ఉండి మీరు రోల్అవుట్లో డైరెక్ట్ అసైన్ అయితే ఆ డాక్యుమెంటేషన్ అంతా తీసుకుని వెళ్తారండి. ఏదైనా ఆన్ సైట్లో ఉండొచ్చు, మళ్ళీ ఆఫ్ షోర్లో ఉండొచ్చు. ఇట్స్ క్వైట్ కామన్. యూఎస్లో ఉన్న, ఇండియాలో ఉన్న కామన్ అండి. ఆన్ సైట్ ఆఫ్ షోర్ డెలివరీ మోడల్ ఏ ప్రాజెక్ట్కైనా ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో ఇంప్లిమెంటేషన్ ఎలా అడుగుతారు క్లయింట్ని, హౌ మెనీ సేల్స్ ఆర్గనైజేషన్ యూ హ్యావ్ అని అడుగుతారు క్లయింట్. కానీ రోల్అవుట్లో అలా అడగకూడదు. హెడ్ ఆఫీస్లో 2 సేల్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇంకోనండి హెడ్ ఆఫీస్లో ఇక్కడ రాస్తారండి ఇలాగ. హెడ్ ఆఫీస్లో లో 2 సేల్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సేల్స్ ఆర్గనైజేషన్స్ ఇన్ బ్రాంచ్ ఆఫీస్లో హౌ మెనీ సేల్స్ ఆర్గనైజేషన్ రిక్వైర్, హౌ మెనీ సేల్స్ ఆర్గనైజేషన్ యూ హ్యావ్ ఆర్ రిక్వైర్ ఆర్గనైజేషన్స్ రిక్వైర్. సో హెడ్ ఆఫీస్లో 2 ఉన్నాయి, బ్రాంచ్లో ఒకటే ఉంది. సో 1 సేల్స్ ఆర్గనైజేషన్ రిక్వైర్. గ్యాప్ ఎనాలిసిస్ అంటారు. ఇలా ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయాలండి. మీరు ఇంకా ఇలా డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయాలి. తర్వాత ఇక్కడ హెడ్ ఆఫీస్లో సపోజ్ హెడ్ ఆఫీస్లో 3 డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ బ్రాంచ్లో ఎన్ని రిక్వైర్, బ్రాంచ్లో 2 డిస్ట్రిబ్యూషన్ ఛానల్. హెడ్ ఆఫీస్లో ఇక్కడ 2 డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయి. బ్రాంచ్ ఆఫీస్లో మేబీ 3 డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ రిక్వైర్. 3 డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ రిక్వైర్. సో ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 3, 1 మోర్ ఎక్స్ట్రా రిక్వైర్ అని రాసుకుంటారండి. 1 మోర్ ఎక్స్ట్రా రిక్వైర్ అని. ఇలా డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారండి. ఇంప్లిమెంటేషన్ 1 year పడుతుంది.
రోల్ అవుట్ ఓన్లీ 6 months పడుతుంది. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ 1.5, బిజినెస్ బ్లూ ప్రింట్ 1.5, కన్ఫిగరేషన్ 1 month, టెస్టింగ్ 1 month, లైవ్. ఇంతేనండి, సింపుల్. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయడం వచ్చింది అనుకోండి, రోల్ అవుట్. వేరే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేస్తున్నారు, ఇక్కడే సర్వర్, సేమ్ సర్వర్ కనెక్ట్ అవుద్ది. ఇక్కడ ఒక సేల్స్ ఆర్గనైజేషన్ ఉంది, బ్రాంచ్లో 1 ఉందా 2 ఉందా, ఇక్కడ కంపెనీ కోడ్ K1 ఉంది, ఇక్కడ K2 కంపెనీ కోడ్. ఇక్కడ ఉన్న బ్లూ ప్రింట్ అంతా తీసుకెళ్తారు బ్రాంచ్ హెడ్ ఆఫీస్లో, కాపీ చేస్తారు. ఇక్కడ బ్రాంచ్ హెడ్ ఆఫీస్లో 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది, ఒకే సేల్స్ ఆర్గనైజేషన్ తీసుకుంటారు. అడ్రస్ ఏంటి? చెన్నై. సో మనకు హైదరాబాద్లో కంపెనీ ఉంది, బ్రాంచ్ వచ్చి చెన్నైలో ఉంది, లేకపోతే తర్వాత పూణేలో ఉంటుంది. ఫస్ట్ చెన్నైని ఇంప్లిమెంట్ చేస్తారు రోల్ అవుట్. 5 months కానీ 6 months కానీ ఉంటుంది. సో మీకు మాడిఫై చేస్తారు, బ్లూ ప్రింట్ని మాడిఫై చేసుకుంటారు. అందుకే బ్లూ ప్రింట్ మ్యాక్స్ టు మ్యాక్స్ 1.5 month టైం, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ 1.5 month టైం, కన్ఫిగరేషన్ మ్యాక్స్ టు మ్యాక్స్ 1 month టైం. సేమ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ 1.5 month, బ్లూ ప్రింట్ 1.5 month, కన్ఫిగరేషన్ 1 month. టిల్ డేట్ వరకు నేను కన్ఫిగరేషన్ వరకు చెప్పాను, 3 stages చెప్పాను. రిక్వైర్మెంట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 3 stages చెప్పాను. ఈ రోల్ అవుట్ కూడా 3 stages ఇలాగే చేస్తాను. అడిగే విధానం డిఫరెంట్ ఉంటుంది, ప్రతి దానికి సింక్ చేయాలి. హెడ్ ఆఫీస్లో ఇన్ని ఉన్నాయి, బ్రాంచ్లో మీకు ఎన్ని ఉన్నాయి, సేమ్ కావాలా, ఏం కావాలి, వాట్ ఈస్ దట్? దానికోసం ఒక డాక్యుమెంట్ సెపరేట్గా తయారు చేస్తారు. దాన్ని ఏమంటారండి? గ్యాప్ అనాలిసిస్ డాక్యుమెంట్ అంటారండి. గ్యాప్ అనాలిసిస్ డాక్యుమెంట్ అంటారు. అర్థమైందండి? ఇప్పుడు మీకు రోల్ అవుట్లో వచ్చింది, ఈ 70 days అన్నది సేమ్ ప్రాసెస్, సేమ్ సర్వర్స్, సేమ్ పాయింట్స్, బట్ వే ఆఫ్ డిస్కషన్ ఈజ్ డిఫరెంట్. ఒక రోల్ అవుట్ ఇంప్లిమెంటేషన్లో వస్తే ఇలా, ఒక ఇంప్లిమెంటేషన్ డైరెక్ట్ గ్రీన్ ఫీల్డ్ వస్తే సేమ్. బట్ హౌ మెనీ సేల్స్ ఆర్గనైజేషన్, హౌ మెనీ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, ఆ పాయింట్సే ఉంటాయి, ఇక్కడ కూడా అయ్యే ఉంటాయి. వెంకటేష్, చరణ్, అర్థమైందా నేను చెప్పింది? ఇది సార్. ఇప్పుడు రోల్ అవుట్ ఇంప్లిమెంటేషన్ ఇన్ని రోజులు నేర్చుకున్నారు, ఇదే రోల్ అవుట్ లో మీరు జాబ్ చేయాలి. ఒక ఇంప్లిమెంటేషన్ చేయడం వచ్చింది అనుకోండి, నేను చెప్పింది రోల్ అవుట్ కూడా చేయగలరు. చరణ్, చేయగలరా లేదా? ఎస్ సార్, బట్ రోల్ అవుట్ లో క్వశ్చన్స్ నాకు ఒక డౌట్ సార్. మనం రోల్ అవుట్ లో ఫర్ సపోజ్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లో ఒక కంపెనీ కోడ్ సేల్స్ ఆర్గనైజేషన్ అలా మనం ఎస్డి స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తాం సార్ ఒక కంట్రీకి. ఇప్పుడు ఆ కంపెనీ అనేది గ్లోబల్ లెవెల్లో ఉంది సార్. ఫర్ సపోజ్ నేను కంపెనీ అనేది గ్లోబల్ లెవెల్లో ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ కే అని తీసుకుందాం. ఇండియాలో మనం ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఇండియాకి చేసేస్తాం, ప్లాంట్స్ ఇవన్నీ. సో వాళ్ళు ఏమంటున్నారంటే నాకు సేమ్ క్రైటీరియా అనదర్ కంట్రీ మలేషియాలో, సింగపూర్లో నాకు క్రియేట్ చేయండి అంటారు. అది రోల్ అవుట్ అవుతుందా సార్ అప్పుడు? అది మలేషియా, సింగపూర్లో క్రియేట్ చేయడం, ఏ కంట్రీ పెడితే ఆ కంట్రీ చేయకూడదు. మీకు ఇప్పుడు కంపెనీ కియా మోటార్స్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉంది, కియా ఎక్కడ ఉన్నాయి, ఏ కంట్రీస్ లో ఉన్నాయి. ఇప్పుడు కియా హెడ్ ఆఫీస్ వచ్చి హైదరాబాద్ లో ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, అండర్స్టాండ్? హైదరాబాద్ లో ఉంది, ఒరాకిల్ సిస్టమ్ లో ఉంది, రైట్ నో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎస్ఐపికి వెళ్తుంది, ఫైన్. మరి కియా రిలేటెడ్ పేరెంట్, కియా రిలేటెడ్ చిల్డ్రన్స్ అంతా ఎక్కడ ఉంటారు? చెన్నైలో ఉంటారు, ముంబైలో ఉంటారు, పూణేలో ఉంటారు, ఢిల్లీలో ఉంటారు, కరెక్ట్? వాళ్ళందరూ ఒరాకిల్లో ఉంటారు. మరి వాళ్ళు కూడా ఎప్పుడైతే హెడ్ ఆఫీస్ ఇంప్లిమెంట్ అయిందో ఎస్ఐపి, మరి రోల్ బ్రాంచెస్ కూడా చేసుకోవాలి కదా ఎస్ఐపి. అన్నీ రోల్ అవుట్ అంటారు. ఓకే, అంటే ఏ కంపెనీ అయినా, ఏ కస్టమర్ అయినా కానీ కంప్లీట్ గా నాన్ ఈఆర్పీలో ఒరాకిల్లో ఉండి కంప్లీట్ కంపెనీ మొత్తం ఒకేసారి లేదు. ఈఆర్పి, పీపుల్సాఫ్ట్, ఒరాకిల్, జేడి ఎడ్వర్డ్, బాన్, పినాకిల్, అదర్ స్మాల్ ఈఆర్పి, టాలీస్ దేంట్లోనే ఉండొచ్చు, అండర్స్టాండ్? ఒక కంపెనీ హెడ్ ఆఫీస్ ఎస్ఏపి చేసుకున్నప్పుడు దాని బ్రాంచెస్ కూడా ప్రీవియస్ ఏముంటాయి? ఒరాకిల్లోనే ఉంటాయి, కరెక్ట్? మరి అన్ని ఎస్ఏపికి వెళ్ళాలి కదా. మన కంపెనీ హైదరాబాద్ లో ఉంది, మన బ్రాంచెస్ 5 ఉన్నాయి, ఢిల్లీ, ముంబై, పూణే, కలకటా, 1 by 1 చేసుకుంటూ వెళ్తారు. దాన్నే రోల్ అవుట్ ఇంప్లిమెంటేషన్ అంటారు. బ్రిటిష్ పెట్రోలియం అనే క్లయింట్ యాక్సెంచర్, ఐబిఎం ఇంప్లిమెంట్ చేస్తే హెడ్ ఆఫీస్ యూరోప్ లో ఉంటే దాని రోల్ అవుట్స్
21 కంట్రీల్లో 12 సంవత్సరాలు చేశారండి. 12 సంవత్సరాలు IBM యాక్సెంచర్ చెక్ చేసుకోండి. 12 సంవత్సరాలు చేశారండి రోల్అవుట్స్. అన్ని ఒకసారి చేయరు, 1 by 1 చేసుకుంటూ వెళ్తారు. అండర్స్టాండ్? అదే డౌట్ సార్. అన్ని ఒకసారి చేయరు. మ్యాన్ పవర్ రిసోర్స్ అవైలబిలిటీ ఉంటే చేసుకుంటారు. బట్ అయితే రిసోర్స్ అవైలబిలిటీ లేకపోతే 1 కంట్రీ తర్వాత 1 కంట్రీ చేసుకుంటూ వెళ్తారు. అండర్స్టాండ్? ఎస్ సార్.